So rule number 6, if the statement has an introductory subject with it, then the subject of the tag becomes as follows. Right, ఇక చూడండి మనకి సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఏమొచ్చింది, ఒకవేళ దిస్ వచ్చింది అనుకోండి, ఆ దిస్ అనేది ఏ విధంగా మారుతుంది, ఇట్గా మారుతుంది. మళ్ళీ దట్ అనేది కూడా ఎలా మారుతుంది, ఇట్గా మారుతుంది. అంటే గుర్తుంచుకోండి, దిస్ అండ్ దట్ ఏ విధంగా మారుతుంది, ఇట్గా మారుతుంది. దీస్ అండ్ దోస్ ఏ విధంగా మారుతుంది, దేగా మారుతాయి. రైట్, వన్ లానే ఉంటుంది, దేర్ ఇట్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఈజీగా అర్థం చేసుకుంటారు. దిస్ ఈజ్ మై పెన్, దిస్ ఈజ్ మై పెన్. దిస్ అంటే ఏంటి, సబ్జెక్ట్, ఈజ్ ఆక్సిలరీ వర్బ్, మై పెన్ ఏంటి ఇక్కడ నౌన్. సో మై అనేది ఏమవుతుంది అంటే పొసెసివ్ అడ్జెక్టివ్ అవుతుంది. రైట్, దిస్ ఈజ్ మై పెన్ అని అనుకోండి, దీనికి మనం క్వశ్చన్ ట్యాగ్ రాయాలి, ఇది నా యొక్క పెన్ను కాదా అని రావాలంటే మీనింగ్ ఏం చేయాలి, ఫస్ట్ ఆక్సిలరీని తీసుకోవాలి, ఈజ్. సో స్టేట్మెంట్లో నాట్ లేదు కాబట్టి ఏమొస్తుంది, ఇక్కడ నాట్ అనే వర్డ్ వస్తుంది, నెగిటివ్ వర్డ్. సో ఇక్కడ ఇజెంట్ దిస్ అని అనరాదు, ఎందుకంటే దిస్ అనే అంటే దీని మీనింగ్ ఏంటి, ఇది వస్తువుని రిప్రజెంట్ చేసే ప్రనౌన్ ఏంటి ఇక్కడ అంటే ఇట్. వస్తువుని రిప్రజెంట్ చేసే రైట్ ప్రనౌన్ ఏంటి అంటే ఇట్ అవుతుంది. దిస్ ఈజ్ మై పెన్, ఇజెంట్ ఇట్. అలా కాకుండా ఇజెంట్ దిస్ అని ఇచ్చాడు అనుకోండి, రైట్, మనం ఏమో గెస్ చేస్తాం, దిస్ ఈజ్ మై పెన్ అంటే ఇజెంట్ దిస్ అనగానే రైట్ అని పెట్టేస్తాం దాన్ని, రైట్, దాన్ని బబ్లింగ్ చేసేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఆన్సర్ అనేది రాంగ్ అవుతుంది. సో అందుకే గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటి అంటే వస్తువులను రిప్రజెంట్ చేసే ప్రనౌన్ ఏంటి అంటే ఇట్. నెక్స్ట్ వన్, దెర్ ఈజ్ ఎ కౌ. సో ఇక్కడ యానిమల్ ఇచ్చాడు, ఆక్సిలరీ ఈజ్. రైట్, ఈజ్ వచ్చింది ఇక్కడ యాజ్ యూజువల్గా. ఇక్కడ స్టేట్మెంట్ పాజిటివ్ కాబట్టి నాట్ యాడ్ చేసాం. సో దేర్ లానే ఉంటుంది. రైట్, గుర్తుంచుకోవాలి. బట్ ఇక్కడ దీస్ దోస్ అనే ప్లూరల్ వర్డ్ వచ్చినప్పుడు ఏమవుతుంది, దే. రైట్, దీస్ అండ్ దోస్ వచ్చినప్పుడు ఏమొస్తుంది, దే అనే సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ వస్తుంది. అది కూడా మనం ఆ రూల్ని గుర్తుంచుకోవాలి. రైట్, సో దీని ప్రాక్టీస్ బిట్స్ అనేవి వచ్చినప్పుడు మీరు చాలా ఈజీగా గుర్తుంచుకుంటారు. ఇవి రూల్స్ మాత్రమే. రైట్, అండ్ కమ్ టు ద నెక్స్ట్ రూల్. Rule number 7, if the statement has demonstrative or distributive adjectives with it, then the subject of the tag will be chosen as per the number, gender and person of the noun being qualified by the adjective. ఏమంటున్నాడు ఇక్కడ, డెమాన్స్ట్రేటివ్ ఆర్ డిస్ట్రిబ్యూటివ్. డెమాన్స్ట్రేటివ్ అంటే మనం ఇప్పుడే చూసాం, ఏంటి అది, దిస్ కానీ దట్ కానీ, రైట్, ఆర్ దీస్ దోస్. అండ్ డిస్ట్రిబ్యూటివ్ అంటే మనకి తెలుసు, ఈచ్, రైట్, ఎవ్రీ, సమ్, ఇలాంటి. రైట్, ఈ డిస్ట్రిబ్యూటివ్ అబ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలట అంటే సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి చోజన్ యాజ్ పర్ ద నెంబర్. ఆ నెంబర్ని బట్టి కానీ, జెండర్ని బట్టి కానీ, పర్సన్ని బట్టి కానీ చూస్ చేయాలి. సో మనం ఎగ్జాంపుల్లో చూద్దాం. దిస్ గర్ల్ వాజ్ డాన్సింగ్, దిస్ గర్ల్ ఏంటి ఇక్కడ సబ్జెక్ట్, వాజ్ ఏంటి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్, రైట్, డాన్సింగ్ ఏంటి మెయిన్ వర్బ్. సో ఫస్ట్ మనం ఏం తీసుకోవాలి, ఆక్సిలరీని తీసుకున్నాం, వాజ్ వచ్చింది. స్టేట్మెంట్ అనేది ఎలా ఉంది, పాజిటివ్లో ఉంది, నాట్ లేదు కాబట్టి పాజిటివ్లో ఉన్నాడు. అప్పుడు మనం ఏం యాడ్ చేయాలి, నాట్ అనే నెగిటివ్ వర్డ్ని యాడ్ చేసాం. ఇప్పుడు మనకి ఇక్కడ దిస్ గర్ల్ అని ఇచ్చాడు, ఏమిచ్చాడు, దిస్ గర్ల్ అని ఇచ్చాడు అంటే దాని అర్థం ఏంటి, మనకి ఒక ప్రనౌన్ని యూజ్ చేయాలి. అక్కడ ఏం యూజ్ చేయాలి, ప్రనౌన్ని వాడాలి. మన రూల్ నెంబర్ 2 చూసాం, ఏంటి, we should not use a noun as a question tag. రైట్, అప్పుడు ఏం చేయాలి మనం, దిస్ గర్ల్ అనేది ఏమైంది, దిస్ గర్ల్ అంటే సింగులర్, ఆ గర్ల్ ఎవరు, సింగులర్. ఇక్కడ దిస్ అని ఏమొచ్చింది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ వచ్చింది. ఏమొచ్చింది, డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ వచ్చింది. సో అలాంటప్పుడు దాన్ని యాజ్ పర్ ద నెంబర్ అండ్ జెండర్ అండ్ పర్సన్ బట్టి ఏం చేయాలి, ఆ ప్రనౌన్ని చూస్ చేయాలి. అంటే దిస్ గర్ల్కి సూటబుల్ ప్రనౌన్ ఏమవుతుంది అంటే షీ అవుతుంది. వాజంట్ షీ, దిస్ గర్ల్ అంటే ఒకరే, దిస్ గర్ల్ అంటే ఒక అమ్మాయే కాబట్టి ఒక అమ్మాయిని చూస్ చేసే ప్రనౌన్ ఏమవుతుంది, షీ అవుతుంది. అంటే రిప్రజెంట్ చేసే ప్రనౌన్ షీ అవుతుంది కాబట్టి మనం షీని వాడాలి. నెక్స్ట్ వన్ మ్యాన్ కెన్ డూ దిస్. ఇక్కడ వన్ మ్యాన్ అంటే ఎవరు, సింగులర్. మళ్ళీ కెన్ అంటే ఏంటి, ఇది మోడల్ వర్బ్, డూ మెయిన్ వర్బ్. లెట్స్ కమ్ టు ద ట్యాగ్. కెన్కి కెనే వాడతాం మనం. ట్యాగ్ అనేది స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంది కాబట్టి సో పాజిటివ్, దెన్ నాట్ ఈజ్ యాడెడ్. ఇక్కడ వన్ మ్యాన్ ని రిప్రజెంట్ చేసే ప్రనౌన్ ఏమవుతుంది, హీ అవుతుంది.
వన్ మ్యాన్ని రిప్రజెంట్ చేసే ప్రొనౌన్ హీ అవుతుంది కాబట్టి సో కాంట్ హీ, వన్ మ్యాన్ కెన్ డూ దిస్, కాంట్ హీ అంటే ఇక్కడ మనకి ఇది డిస్ట్రిబ్యూటివ్ అవుతుంది, రైట్. డిస్ట్రిబ్యూటివ్ అడ్జెక్టివ్ అంటే ఏంటి ఇక్కడ వన్. ఆ విధంగా మనం దీన్ని చూస్ చేయాలి. ఈ రూల్ నెంబర్ 7ని కూడా చాలా రైట్, ఇది దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మనం గుర్తుంచుకోవాలి, కన్ఫ్యూజ్ చేయడానికి వేరే విధంగా ఇస్తాడు, అప్పుడు మనకు మార్క్స్ని కోల్పోయే అవకాశాలు ఉంటాయి, రైట్. కమ్ టు ద రూల్ నెంబర్ 8. రూల్ నెంబర్ 8 ఏం చెప్తుంది అంటే ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇండెఫినెట్ ప్రొనౌన్ దెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి దే. మనకి ఒకవేళ ఇండెఫినెట్ ప్రొనౌన్ ఇచ్చాడు అనుకోండి, సో అప్పుడు సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ ఏమొస్తుంది, దే వస్తుంది. ఏమొస్తుంది, దే. అది గుర్తుంచుకోండి. సంబడి ఇన్వైటెడ్ మీ, సంబడి ఇన్వైటెడ్ మీ సబ్జెక్ట్, ఇన్వైటెడ్ అనేది వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. సంబడి ఇన్వైటెడ్ మీ. ఇక్కడ మనకి సో ఇంతకుముందు వచ్చిన రూల్ వచ్చింది చూడండి, ఏంటి, ఆక్సిలరీ వర్బ్ అనేది లేకపోవడం వల్ల మనకు కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సంబడి ఇన్వైటెడ్ మీ అంటే సబ్జెక్ట్, V2 వచ్చింది ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ V2 ఆబ్జెక్ట్ అంటే ఏమవుతుంది, అది సింపుల్ ప్రెజెంట్ అవుతుంది. సో సింపుల్ ప్రెజెంట్లో మనం ఆక్సిలరీ ఏమొస్తుంది, డిడ్ వస్తుంది, రైట్. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, కామా డిడ్ని వాడాలి, రైట్. స్టేట్మెంట్ అనేది పాజిటివ్గా ఉంది కాబట్టి నాట్ వాడాలి. సో సంబడి అనేది ఇండెఫినెట్ ప్రొనౌన్ అంటే ఎవరో మనకి క్లారిటీ లేదు. సంబడి అంటే ఏంటిది ఇండెఫినెట్, నాట్ డెఫినెట్ ప్రొనౌన్. ఇండెఫినెట్ అంటే క్లారిటీ లేని ప్రొనౌన్, ఎవరో ఆ వ్యక్తి మనకు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తుంది, మనం ఏ రూల్ వాడాలట అంటే యాజ్ పర్ ద రూల్ దే వాడాలి. ఏం వాడాలి, దే. డిడింట్ దే, రైట్. ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు దే వాడాలి. నెక్స్ట్ నన్ కెన్ రూన్ మీ, నన్ ఎవరు కూడా నన్ను నాశనం చేయలేరు, రైట్. కెన్ అనేది మోడల్ వర్బ్ కాబట్టి తీసుకున్నాం, ఓకే. మళ్ళీ ఈ లాజిక్, ప్రీవియస్ లాజిక్ని గుర్తుంచుకోండి. సో నన్ కెన్ రూన్ మీలో నాట్ లేదు, మరి ఇక్కడ నాట్ ఎందుకు రాలేదు, రైట్. ఇది రాంగ్ కదా అంటే దట్ ఈజ్ రాంగ్. సో నన్ అనేది ఏంటిది, ఈ స్టేట్మెంట్ని నెగిటివ్గా మారుస్తుంది. ఇంతకుముందు డిస్కస్ చేసాం, నన్, నథింగ్, బేర్లీ, స్కేర్స్లీ, రేర్లీ ఇలాంటి వర్డ్స్ ఏం చేస్తాయి, ఆ స్టేట్మెంట్లో ఉన్నట్టయితే ఆ స్టేట్మెంట్ అనేది నెగిటివ్ అవుతుంది. నన్ కెన్ రూన్ మీ, సో నన్ను ఎవరు నాశనం చేయలేరు. కెన్ దే, చేయగలరా అంటే స్టేట్మెంట్ ఏమిచ్చింది, నన్ను ఎవరు నాశనం చేయలేరు అంటే నెగిటివ్. సో అప్పుడు ఈ కెన్ అనే రైట్ ఆక్సిలరీ వర్డ్ మనం ఇక్కడ తీసుకున్నాం. అండ్ నన్కి అంటే ఇక్కడ మనకి ఇండెఫినెట్ ప్రొనౌన్ కాబట్టి ఏం చేయాలి, ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు దే రాయాలి. కెన్ దే, నన్ను ఎవరు నాశనం చేయలేరు, చేయగలరా, కెన్ దే. కెన్ దే అంటే ఇక్కడ స్టేట్మెంట్ నెగిటివ్, రైట్. ట్యాగ్ అనేది పాజిటివ్. సో ఈ విధంగా మనం గుర్తుంచుకోవాలి, రైట్. ఇండెఫినెట్ ప్రొనౌన్ వచ్చినప్పుడు రైట్ సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ ఏం వాడాలి, దేని వాడాలి, రైట్. అది మనం గుర్తుంచుకుంటే మనం ఎలాంటి మార్కును అంటే ఎగ్జామ్లో కోల్పోము. నెక్స్ట్ రూల్ నెంబర్ 9. ఇఫ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నథింగ్ ఆర్ ఎవ్రీథింగ్, సంథింగ్ ఆర్ ఎనీథింగ్, దెన్ సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి ఏమొస్తుంది, ఇట్. మళ్ళీ ఇది గుర్తుంచుకోండి, నథింగ్ కానీ, ఎవ్రీథింగ్ కానీ, సంథింగ్ కానీ, ఎనీథింగ్ కానీ. సో ఇవి వచ్చినప్పుడు మనకు ఏమొస్తుంది, ఇట్ వస్తుంది. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, ఇది సబ్జెక్ట్. ఈజ్ ఏంటి, ఆక్సిలరీ వర్బ్, రైట్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో ఇప్పుడు మనకి ఈజ్కి ఈజ్ వచ్చింది, ఓకే. స్టేట్మెంట్ అనేది పాజిటివ్, ఎందుకంటే మనకు నోతో రాలేదు ఇక్కడ, నో, నథింగ్ ఆర్ నన్ అలాంటివి రాలేదు కాబట్టి సో ఇది పాజిటివ్. ఈజ్ తర్వాత ఏం రావాలి మళ్ళీ, నాట్. ఎవ్రీథింగ్, ఇందులోనే థింగ్ ఉంది చూడండి. థింగ్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది, వస్తువుని, ఇట్ మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. థింగ్ని రిప్రజెంట్ చేసే ప్రొనౌన్ ఏంటి అంటే ఇట్. ఎవ్రీథింగ్ అంటే ఇజెంట్ ఇట్, ఏమనాలి మన అప్పుడు, ఇజెంట్ ఇట్, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, నథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్, రైట్. నథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్, మళ్ళీ స్టేట్మెంట్ నథింగ్ వచ్చింది అంటే స్టేట్మెంట్ని ఇది ఆటోమేటిక్గా నెగిటివ్గా మారుస్తుంది, రైట్. హ్యాజ్ అంటే హ్యాజ్ వచ్చింది. సో ఇక్కడ నాట్ మళ్ళీ రావాలి కానీ అనుకోవద్దు, నథింగ్ అంటేనే నెగిటివ్. నథింగ్ హ్యాస్ ఇంప్రూవ్డ్, ఏది ఇంప్రూవ్ కాలేదు, స్టేట్మెంటే నెగిటివ్, ఏది ఇంప్రూవ్ కాలేదు అంటేనే నెగిటివ్. దెన్ అప్పుడు ఏం చేయాలి, అయిందా, రైట్. స్టేట్మెంట్ క్వశ్చన్ ట్యాగ్ ఎలా రావాలి, అయిందా అనే మీనింగ్లో రావాలి. సో అయిందా అంటే అలా నెగిటివ్ అనేది ఉండకూడదు, నాట్ అనేది రాదు, హ్యాజ్. అండ్ నథింగ్, నథింగ్ అంటే గుర్తుపెట్టుకుని, నో థింగ్, నో థింగ్. థింగ్ని మళ్ళీ ఏది రిప్రజెంట్ చేస్తుంది, ఇట్ రిప్రజెంట్ చేస్తుంది, రైట్. హ్యాజ్ ఇట్. సంథింగ్, మళ్ళీ థింగ్ వచ్చింది చూడండి, రైట్. సంథింగ్ అంటే ఇక్కడ ఏంటిది, పాజిటివ్. పాజిటివ్ ఉన్నప్పుడు మనకి నాట్ అనేది రావాలి, రైట్. దీన్ని ఏది రిప్రజెంట్ చేస్తుంది,
ఇట్, సమ్ థింగ్ని రిప్రజెంట్ చేసేది ఇట్, అది గుర్తుంచుకోవాలి. రూల్ నెంబర్ 9, రైట్, ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు దాన్ని సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్లో మనం ఏం రాయాలి, ఇట్ రాయాలి, రైట్. ఇట్ అనేది దేనికి వస్తుంది, థింగ్స్కి మాత్రం వస్తుంది అనేది గుర్తుపెట్టుకుంటే మనకి అది ఈజీగా గుర్తుంటుంది. రూల్ నెంబర్ 10, some expression that use objective case of the pronoun and are used as a subjects in the statement, then the subject of the tag will be the subjective case of the pronoun. For example, so ఇక్కడ మనకి ఏం చెప్తున్నాడు అంటే some expression that use objective case, అంటే మన ఎక్స్ప్రెషన్ సెంటెన్సెస్లో ఎక్స్ప్రెషన్స్ ఏదైతే యూజ్ చేస్తామో దాంట్లో మనం ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ని వచ్చినట్టయితే అప్పుడు ఏం చేయాలి, యూజ్డ్ యాజ్ అ సబ్జెక్ట్స్ ఇన్ ద స్టేట్మెంట్, రైట్. ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ని సబ్జెక్ట్గా యూజ్ చేసినట్టయితే అండ్ దెన్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద ట్యాగ్ విల్ బి ద సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్. అంటే ఎగ్జాంపుల్ బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనకి ఇది సబ్జెక్ట్ అనుకోండి, ఆల్ ఆఫ్ యూ అని అన్నాడు ఇక్కడ. సో ఇది ఏమవుతుంది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అవుతుంది. ఏమవుతుంది, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏ విధంగా వాడాడు ఇక్కడ అంటే సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వాడాడు. ఆల్ ఆఫ్ యూ ఆర్ కన్విక్స్, అలా కాకుండా యువర్ ఆల్ కన్విక్స్ అన్నాడు అనుకోండి, అది దట్ ఈస్ డిఫరెంట్. యువర్ ఆల్ కన్విక్స్ అంటే అది కరెక్ట్ సెంటెన్స్. ఆల్ ఆఫ్ యూ ఆర్ కన్విక్స్ అన్నాడు అంటే ఒక ఆబ్జెక్టివ్ కేసు ఇక్కడ వాడడం జరిగింది, అంటే యూ అనేది లాస్ట్కి వచ్చింది, అది గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఆ విధంగా వాడినప్పుడు ఏమవుతుంది, ఇది ఆబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ అవుతుంది. స్టిల్ మనం ఏం చేయాలి అంటే ఈ ఆర్ అనేది కామన్, సో నాట్ అనే నెగిటివ్ లేదు కాబట్టి స్టేట్మెంట్ ట్యాగ్లో నాట్ వస్తుంది. బట్ ఇందులో ఓన్లీ సబ్జెక్టివ్ కేస్ ఆఫ్ ద ప్రొనౌన్ని మాత్రమే తీసుకోవాలి, అంతేగాని ఈ ఆల్ ఆఫ్ అనేది అవసరం లేదు. ఆల్ ఆఫ్ అనేది అవసరం లేదు, అది దీని యొక్క డెఫినేషన్, రైట్. నెక్స్ట్ వన్, నన్ ఆఫ్ అస్. నన్ ఆఫ్ అస్ అంటే ఏంటిది, మనకి అస్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి, దే గేవ్ అస్ అన్న అనుకోండి ఎగ్జాంపుల్, దే గేవ్ అస్. సో అస్ అనేది ఎక్కడ వస్తుంది, నార్మల్గా ఇది సబ్జెక్ట్, రైట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఆబ్జెక్టివ్లో యాక్చువల్గా అస్ రావాలి, ఆబ్జెక్టివ్లో అస్ రావాలి. బట్ ఇక్కడ ఏం జరిగింది, సబ్జెక్టులోనే అస్ వచ్చింది, సబ్జెక్టులోనే అస్ వచ్చింది. అంటే ఏంటి, ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్గా వచ్చింది, అంటే ఆబ్జెక్ట్లో రావాల్సింది సబ్జెక్ట్లో వచ్చింది, రైట్. సో అలాంటప్పుడు మనం ట్యాగ్లో ఏం రాయాలి, సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రొనౌనే రాయాలి. ఏం రాయాలి, సబ్జెక్ట్ ఆఫ్ ద ప్రొనౌన్. అస్కి అస్ ఒకవేళ మనం సబ్జెక్ట్లో రాయాలనుకుంటే ఏమవుతుంది, వి అవుతుంది. సో దీన్ని మనం ఎగ్జాంపుల్ రివర్స్ చేసి రాద్దాం, దే గేవ్ అస్ అని అనుకోండి, రైట్. వి గాట్ ఫ్రమ్ దెమ్. సో మీనింగ్ సేమ్, అస్ అనేది విగా మారుతుంది. సబ్జెక్టివ్లో రాసినప్పుడు ఏమవుతుంది, వి గాట్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ సబ్జెక్టివ్గా ఉన్నది ఏమైంది, ఆబ్జెక్ట్గా మారింది. అలా ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ వన్ ఎగ్జాంపుల్, రైట్. సో అదే విధంగా నన్ ఆఫ్ అస్ హ్యావ్ గాన్ దేర్, హ్యావ్ అనే ఆక్సిలరీ నార్మల్, ఇక్కడ నన్ ఇచ్చాడు, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. నన్ వచ్చింది అంటే ఇది నెగటివ్, స్టేట్మెంట్ అనేది నెగటివ్. సో స్టేట్మెంట్ నెగటివ్ ఉన్నప్పుడు ఇక్కడ రైట్ ట్యాగ్లో నాట్ అనేది అవసరం లేదు. నన్ ఆఫ్ అస్ హ్యావ్ గాన్ దేర్, మేము ఎవరము వెళ్ళలేదు అన్నప్పుడు స్టేట్మెంట్ ఏం రావాలి, ట్యాగ్ ఏం రావాలి, పాజిటివ్లో రావాలి. వెళ్ళామా, రైట్, కదా, సో రైట్ పాజిటివ్ రావాలి. హ్యావ్ వి అంటే సో ఇక్కడ అస్కి ఏదైతే ఉంటుందో అది సబ్జెక్టివ్ ప్రొనౌన్, అది మాత్రమే రాయాలి. సో ఇక్కడ చూడండి, నెయిదర్ ఆఫ్ దెమ్ ఈజ్ గుడ్, నీదర్ ఆఫ్ దెమ్ ఈజ్ గుడ్ అంటే నెయిదర్ ఆఫ్ దెమ్ అంటే ఇద్దరిని, నీదర్ ఎప్పుడైనా కూడా ఇద్దరి గురించి చెప్తుంది, రైట్. ఇద్దరిలో ఎవరు బాగాలేరు, రైట్. నీదర్ ఆఫ్ దెమ్ ఈజ్ గుడ్ అంటే ఇద్దరు మంచివారు కాదు అన్నాడు, ఇద్దరు మంచివారు కాదు. ఆర్ దే మంచివారా, లేదంటే నీదర్ ఆఫ్ దెమ్ ఈజ్ గుడ్, ఆర్ దే కదా, వారు ఇద్దరు మంచివారు కాదు కదా, రైట్. ఈ విధంగా మీనింగ్ వస్తుంది. దెమ్కి సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, దే అవుతుంది. సో ఇక్కడ నీదర్ వచ్చింది కాబట్టి ఏమవుతుంది, స్టేట్మెంట్ నెగిటివ్. నీదర్, నన్, నథింగ్, బేర్లీ, స్కేర్స్లీ, రైట్, రేర్లీ, నో, రైట్. ఇలాంటి వర్డ్స్ వచ్చినప్పుడు స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతుంది, అది గుర్తుంచుకోండి, రైట్. కమ్ టు ద రూల్ నెంబర్ 11. స్టేట్మెంట్, రైట్. రూల్ నెంబర్ 11 ఏం చెప్తుంది, సో రూల్ నెంబర్ 11, స్టేట్మెంట్ దట్ బిగిన్ విత్ దట్ లెట్
టేక్ ది సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ ఇన్ డిఫరెంట్ వేస్. సో లెట్ అనేది ఒకవేళ సెంటెన్స్ అనేది లెట్తో స్టార్ట్ అవుతే ఏమవుతుందంట, సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ ఎలాగ మారుతుందో చూద్దాం. లెటర్స్ అనేది ఏమవుతుంది, సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ విగా మారుతుంది. లెట్ హిమ్ అంటే ఏ విధంగా మారుతుంది, యు. లెట్ దెమ్ మళ్ళీ యు. లెట్ హర్ యు. రైట్. సో ఈ విధంగా సెంటెన్స్ వస్తే సబ్జెక్ట్ ఆఫ్ ట్యాగ్ ఈ విధంగా మారుతుంది. ఎగ్జాంపుల్, లెట్ us గో. వెళ్దాం పదండి. లెట్ us గో, మనం వెళ్దాం పదండి. సో అస్కి ఏమొస్తుంది, లెట్ us గో అంటే మనం వెళ్దాం అంటే దాని అర్థం ఏంటి, ఇంకా వెళ్ళలేదు. గుర్తుంచుకోండి, మనం వెళ్దాము అంటే దాని అర్థం ఏంటంటే మనం వెళ్ళలేదు, అంటే వెళ్ళబోతున్నాం అంటే ఏంటి, అది భవిష్యత్, ఫ్యూచర్. సో ఫ్యూచర్ కాబట్టి ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఇక్కడ షల్ వస్తుంది. రైట్. లెట్ us గో అంటే మనం వెళ్దాము అంటే ఇప్పుడు వెళ్ళబోతున్నాము అని దాని అర్థం. సో వెళ్ళబోయే యాక్షన్ ఫ్యూచర్లో వస్తుంది కాబట్టి షెల్ని వాడాలి. అండ్ అజ్ యొక్క సబ్జెక్టివ్ ప్రొనౌన్ ఏమవుతుంది, వి అవుతుంది. సో వికి ఆక్సిలరీ వర్బ్ ఏమవుతుంది, షల్ వస్తుంది. రైట్. అప్పుడు షల్ వి రావాలి. అంటే మనం ఏం చూసుకోవాలి, ఇక్కడ సబ్జెక్టివ్ ఆఫ్ ద ప్రొనౌన్ ఏముంది చూసుకోవాలి, దానికి తగ్గట్టుగా ఆక్సిలరీ వర్బ్ని తీసుకోవాలి. మరి షల్ నాట్ రాదా అంటే నాట్ అనేది అవసరం లేదు. రైట్. ఇక్కడ నాట్ రాయాల్సిన అవసరం లేదు. రైట్. లెట్ us గో. అండ్ నెక్స్ట్ వన్, లెట్ హిమ్ డాన్స్. అతడిని డాన్స్ చెయ్యనివ్వు. అతడిని డాన్స్ చెయ్యనివ్వు అంటే ఇక్కడ విల్ యూ వచ్చింది. విల్ యూ ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను సెకండ్ పర్సన్తో మాట్లాడుతున్నాను. ఎగ్జాంపుల్ ఈ సెకండ్ పర్సన్ అనుకుందాం మనం. రైట్. నేను ఈ పర్సన్తో మాట్లాడుతున్నాను. ఏమని మాట్లాడుతున్నాను, థర్డ్ పర్సన్ని ఈ పర్సన్ని డ్యాన్స్ చెయ్యనివ్వమని చెప్తున్నాను. ఈ పర్సన్ని డ్యాన్స్ చెయ్యనివ్వు అని చెప్పాలి. లెట్ హిమ్ డ్యాన్స్ అంటే ఇతడు డ్యాన్స్ చేయనివ్వట్లేదు. సో నేను ఇతడితో మాట్లాడుతున్నాను కాబట్టి ఏమవుతుంది, నేను అతన్ని విల్ యూ అని అడుగుతున్నాను. ఇతను ఏమడుగుతాను, విల్ యూ లెట్ హిమ్ డ్యాన్స్, అతడిని డ్యాన్స్ చెయ్యనివ్వు. చేయనిస్తావా అంటే విల్ యూ, నేను ఇతన్ని అడగాలి కాబట్టి సో యూ అనే ప్రొనౌన్ వస్తుంది. అలా గుర్తుంచుకోవాలి. మనం ఎవరితో మాట్లాడుతున్నామో ఆ వ్యక్తికి ఏ ప్రొనౌన్ వాడాలో అదే యూజ్ చేయాలి. సో యూకి ఏ ఆక్సిలరీ వస్తుంది, విల్ వస్తుంది. సో ఆ విధంగా విల్ యూ. రైట్. ఈ విధంగా మనం వాడాలి. సో ఈ సెంటెన్స్ అది అంటే ఆ వర్క్ అనేది కంప్లీట్ కాలేదు కాబట్టి ఫ్యూచర్లో వస్తుంది. సో ఆక్సిలరీ కూడా ఫ్యూచర్. రూల్ నెంబర్ 12. సో రూల్ నెంబర్ 12 ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. If the imperative sentence is written with a positive sense, then the tag will be either will you or won't you. మళ్ళీ కూడా గుర్తుంచుకోండి, ఇంపరేటివ్ సెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. సో ఇఫ్ ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ఏ పాజిటివ్ సెన్స్, స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ అనేది విల్ యూ ఆర్ వోంట్ యూ ఏది రాసినా కరెక్టే అవుతుంది. మళ్ళీ చెప్తున్నాను, స్టేట్మెంట్ ఇంపరేటివ్ సెంటెన్స్లో స్టేట్మెంట్ అనేది పాజిటివ్లో ఉంటే ట్యాగ్ అనేది రెండు రాసినా కూడా కరెక్టే అవుతుంది, ఏది రాసినా కరెక్టే అవుతుంది. రైట్. ఎగ్జాంపుల్, ఓపెన్ ద గేట్. ఇది ఇంపరేటివ్. ఓపెన్ ద గేట్ అంటే డోర్ ఓపెన్ చేయు. రైట్. తలుపులు తీయు అంటే మళ్ళీ ఇక్కడ ఏమిచ్చాం, విల్ యూ, తీస్తావా. రైట్. అంటే ఓపెన్ ద గేట్ అంటే అది యాక్షన్ కంప్లీట్ కాలేదు కాబట్టి అది ఫ్యూచర్, జరగబోతున్నది ఫ్యూచర్, భవిష్యత్తు గురించి విల్ వాడతాం. ఒకటి. ఓపెన్ ద గేట్ మనం ఏ పర్సన్తో మాట్లాడుతున్నాం, సెకండ్ పర్సన్ యూ కాబట్టి సో యూ వస్తుంది. విల్ యూ, దెన్ కరెక్ట్ ఆన్సర్. రైట్. అలా కాకుండా ఓపెన్ ద డోర్, వోంట్ యూ, రెండు కూడా కరెక్టే. తలుపు తీయు, తీస్తావా, కరెక్టే. ఓపెన్ ద డోర్, తలుపు తీయవా, అది కూడా కరెక్ట్. అంటే రెండు విధాలుగా అతని నుంచి మనం నిర్ధారణ తీసుకుంటున్నాం, అంటే నిర్ధారిస్తున్నాం అతను తీస్తాడా తీయడా అని అతన్ని మనకి అడుగుతున్నాం. ఎలా, ట్యాగ్ ద్వారా అడుగుతున్నాము. సో అందువల్ల రెండు మీనింగ్స్ కరెక్ట్ అవుతాయి. సో ఇక్కడ నెగిటివ్ లేదు కాబట్టి ఇక్కడ నెగిటివ్ రావాలి అని, ఇక్కడ ఒకవేళ పాజిటివ్ ఉంది సో ఇక్కడ నెగిటివ్ రావాలి, అలాంటి కాన్సెప్ట్స్ ఏమి ఉండవు దేనికి ఓన్లీ ఇంపరేటివ్ సెంటెన్స్కి. సో రెండు మీనింగ్లు కరెక్ట్ అవుతాయి కాబట్టి విల్ యూ వచ్చినా వోంట్ యూ వచ్చినా అది కూడా దేనికి, ఓన్లీ ఇంపరేటివ్ సెంటెన్స్కి మాత్రమే. రైట్. సో నెగిటివ్ వచ్చినప్పుడు మాత్రం చూడండి ఇక్కడ, మైండ్ యువర్ బిజినెస్, నీ పని చూసుకో. వోంట్ యూ, చూసుకోవా. రైట్. ఇది కరెక్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇవి మూడు ఒక ఫామ్, అంటే పాజిటివ్లో ఉండి రైట్ నెగిటివ్ రాయడం.
నెగిటివ్ ఇక్కడ నెగిటివ్లో వచ్చింది. డోంట్ బ్రేక్ ద గ్లాస్, గ్లాసు పగలగొట్టవద్దు. డోంట్ బ్రేక్ ద గ్లాస్, గ్లాస్ పగలగొట్టవద్దు అంటే ఆల్రెడీ డోంట్ నెగిటివ్ వచ్చింది. సో నెగిటివ్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఓన్లీ పాజిటివ్ మాత్రమే రావాలి. డోంట్ బ్రేక్ ద గ్లాస్, గ్లాస్ పగలగొట్టవద్దు. పగలగొడతావా? రైట్, ఓన్లీ పాజిటివ్. బట్ పాజిటివ్ వచ్చినప్పుడు రెండు, నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా రెండు కరెక్టే అవుతాయి. బట్ ఇక్కడ ఓన్లీ నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తే మాత్రం ఓన్లీ పాజిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ని మాత్రమే వాడాలి. దిస్ ఈస్ కాల్డ్ రూల్ నెంబర్ 12. అండ్ ద లాస్ట్ అండ్ ఫైనల్ రూల్ నెంబర్ 13. రూల్ నెంబర్ 13 ఏం చెప్తుందో చూద్దాం ఇప్పుడు. ఇఫ్ ద ఇంపరేటివ్ సెంటెన్స్ ఎక్స్ప్రెసెస్ అనయన్స్ ఆర్ ఇరిటేషన్, అంటే ఇక్కడ చూడండి మళ్ళీ, ఇంపరేటివ్ సెంటెన్స్ అనేది అనయన్స్ అంటే మన యొక్క ఆందోళన కానీ చిరాకుని కానీ తెలుపుతున్నట్టయితే దెన్ ద ట్యాగ్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ కాంటివ్. ట్యాగ్ ఏం వాడాలి? కాంటివ్ అనేది వాడాలి. అంటే చిరాకు తెప్పిస్తున్నట్టయితే, కోపం తెప్పిస్తున్నట్టయితే, మనకు ఒక రకమైన ఆందోళన కలిగిస్తున్నట్టయితే ట్యాగ్ అనేది కాంటివ్ అనేది రావాలి. ఎగ్జాంపుల్, షట్ అప్. సో ఎదుటి వ్యక్తి మనల్ని మాట్లాడి విసిస్తున్నాడు. అప్పుడు మనం ఒక ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్ పొజిషన్కి వచ్చినాక ఏమంటాం? షట్ అప్, నోరు మూసుకో. కాంటివ్, మూయలేవా? రైట్, నోరు మూసుకో, మూయలేవా అనే మీనింగ్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఓన్లీ కాంటివ్ అనే వాడాలి. ఎప్పుడు? ఇరిటేషన్ మోడ్లో కానీ అనయన్స్ మోడ్లో కానీ. కీప్ యువర్ మౌత్ షట్, మళ్ళీ సేమ్ ఇరిటేషన్, మనం మాట్లాడి ఇరిటేట్ చేస్తున్నాడు, మనం పనిలో ఉన్నాం అనుకోండి. కీప్ యువర్ మౌత్ షట్, నువ్వు నోరు మూసుకోవు. కాంటివ్, మూసుకోలేవా? రైట్, ఈ విధంగా నెగిటివ్ వర్డ్ కాంటివ్ అనే ట్యాగ్ని మనం వాడాల్సి ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ 13 రూల్స్. రైట్, 13 రూల్స్ని మనం గుర్తుంచుకున్నట్టయితే క్వశ్చన్ ట్యాగ్స్లోని 1 మార్క్ అనేది మనకి ఎటు పోదు. ఒకవేళ 2 క్వశ్చన్లు ఇచ్చినా కూడా 2 క్వశ్చన్లకు కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము. రైట్, దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ సెషన్. In the next video, I'll come back with some of the practice bits. Then you will understand what is question tag.